ఈ పురస్కార గ్రహీతలకి 10,000 క్యాష్ ప్రైజు, అలాగే కుసుమన ధర్మన్నపీఠం జాతీయ పురస్కారం ఈ రెండు లభించినాయి. ఇప్పుడు బండి సత్యనారాయణ గారిని కూర్చోవలసిందిగా ఆయన సన్మానానికి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆశీర్యులైన గౌరవ అతిథులు అగ్రజులు హర్ష్ కుమార్ గారికి, అలాగే వేదిక ముందు ఆశీర్యులైన పెద్దలందరికీ, కవులకు, కళాకారులకు, నా కోసం వచ్చిన మా బంధువులు వేణుగోపాల్ గారికి, మహేష్ గారికి, అద్దంకి రాజయోగాన, పెయ్యల సత్యనారాయణమూర్తి గారికి అందరికీ జై భీములు, బుద్ధ వందనాలు. నేను ఆకాశవాణిలో సీనియర్ ప్రొడ్యూసర్గా పనిచేసి విశాఖపట్నం కేంద్రంలో సీనియర్ ప్రొడ్యూసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మా ఉద్యోగం 4 గోడల మధ్య మాట్లాడడం, ఇలా నలుగురిలో మాట్లాడే అలవాటు లేదు. అయినప్పటికీ తప్పదు కాబట్టి కొన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఇదిగో ఇటువంటి పుస్తకాలు బహుజన బాంధవులు, ఎవరికీ తెలియని విషయాలు 20 పుస్తకాలు రాయటం జరిగింది. పండిత అయోధ్యదాస్ గురించి మనకు తెలియదు. ఆయన అంబేద్కర్ కంటే ముందే భారతదేశంలో బౌద్ధం ఉండాలి అని చెప్పిన గొప్ప బౌద్ధ మేధావి అయోధ్యదాస్ గారు. ఇలాంటి పుస్తకాలు ఒక 20 వరకు రాయటం జరిగింది. ఇక ఇక్కడ సందర్భానికి వస్తే సభ ఎంత సక్రమంగా, ఎంత పద్ధతిగా నిర్వహించారు హర్ష్ కుమార్ గారు. ప్రారంభంలో మా ఇద్దరి చేత వారికి పుష్పమాలు అలంకరించి మమ్మల్ని గౌరవించారు. కేకు కుటుంబ సభ్యుల చేత కట్ చేయించి ఆయన పక్కకుండి మీరు ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పారు. ఇదంతా సభలా జరిగిపోయింది. ఎంత గొప్ప ప్రేమది! ఆయన అంత పెద్దవారు అయి ఉండి తన పక్కకుండి మీరు దండేయండి, మీరు పుష్పాలు వేయండి, మీరు కేక్ కట్ చేసుకోండి అని చెప్పిన గొప్ప మహోన్నత సంస్కారవంతులు హర్ష్ కుమార్ గారు. జీవితంలో మనందరం ఆటుపోట్లు తిన్నాం. హర్ష్ కుమార్ గారు కూడా ఆటుపోట్లు తిన్నారు. ఆటుపోట్లతో పాటు జాతి కోసం కత్తిపోట్లు కూడా తిన్నారు. నేను వారి వెనకాల యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి వారి గురించి నాకు తెలుసు. అంతటి గొప్ప వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా తన భుజాన్ని వేసుకుని మిమ్మల్ని అందరినీ సమీకరించి మీరు వచ్చినందుకు, వారు ఏర్పాటు చేసినందుకు, రాజమండ్రిలో ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇంకొక మాట చెప్పి నేను విరమిస్తాను. తర్వాత డాక్టర్ రాధా కుసుమ గారు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి విశాఖపట్నం వచ్చారు. వారి నా ఆహ్వానాన్ని మన్నించి విశాఖపట్నంకి వచ్చి అక్కడ మాట్లాడారు. నాకు తెలిసి అప్పుడే సభలో ప్రకటించారని విన్నాను. సంవత్సరం క్రితమే ఈ అవార్డు నాకు ఇస్తారని ప్రకటించడం అంటే ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈ ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు ఎంత డబ్బు ఖర్చు అయినా తన పెన్షన్ డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రభుత్వము, యూనివర్సిటీ, ఒక ప్రభుత్వ సంస్థ చేయవలసింది ఒక రిటైర్డ్ టీచర్ అయ్యుండి ఎవరి ఆర్థిక సహాయం ఆశించకుండా కేవలం 2 రాష్ట్రాల్లోనూ తన పెన్షన్ డబ్బుతోటి ఈ సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. సరే, నేను వారిద్దరి గురించి చెప్పాల్సిన 2 మాటలు చెప్పాను. ఇంకా మీరు ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, వివిధ పార్టీలు చెందిన పెద్దవారు ఉన్నారు. ఒక్క 2 విషయాలు ఏమిటంటే, ప్రధానంగా పుష్కరాలు వచ్చే లోపల రాజమండ్రిలో మహాకవి కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహం ఉండాలి. ఆ దిశగా పనిచేయడానికి లోకల్ దళిత సంఘాలు కానీ, బహుజనులు కానీ, పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా కృషి చేసి ఆ లోటును తీర్చి మహాకవి ధర్మన్న గారి విగ్రహం ఇక్కడ రాజమండ్రిలో ఉండి తీరాలనేది అందరూ ఆకాంక్షిస్తున్న విషయం. దీనికి ఎటువంటి ఏర్పాటు చేయాలన్నా కూడా కవులు కళాకారులుగా మేమందరం ముందుంటాం.
తర్వాత ఇప్పుడే చెప్పాను తన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారని. బోయి భీమన్న గారి పీఠం ఉంది హైదరాబాద్లో, హైమావతి గారు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోయి భీమన్న గారి పురస్కారం 2 లక్షలు ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం విజయవాడ ఇచ్చారు, పూర్ణచంద్ గారికి ఇచ్చారండి. కేంద్ర సాహిత్య అకాడమీకి 1 లక్ష రూపాయలే మొన్న అనౌన్స్ చేశారు సీతారెడ్డి గారికి. బోయి భీమన్న గారి పీఠానికి ప్రభుత్వం తరపున 2 లక్షలు ఇస్తుంది. మరి కుసుమ ధర్మన్ గారికి కూడా ఇవ్వాలి కదా. ఇద్దరు ఎవరు పెద్దవారంటే నేను కంపేర్ చేయటం కాదు, కానీ బోయి భీమన్న గారు కుసుమ ధర్మన్న గారి జయబేరి పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేశారు. మరి ఎవరు పెద్ద? కాబట్టి కుసుమ ధర్మన్న గారికి పేరుతో కూడా ఇప్పుడు ఇలా ఎవరైతే రాధా మేడం చేస్తున్నారో ఈ మొత్తం కార్యక్రమాన్ని వారి కుటుంబ సూచనలు సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. 2 లక్షల అవార్డు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలి. ఈ 2 పనుల కోసం మనందరం కృషి చేద్దాం. తర్వాత జయరాజన్ గారితో నాకు సమానంగా గౌరవించిన వేదిక మీద ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పూలదండ చూస్తాం, మనం పూలదండ చూస్తాం, పూలే కనిపిస్తాయి కానీ దారం కనిపించదు. పూలు అన్న, నేను దారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. నేను స్పీచ్ ఇవ్వను. ఒకటేంటంటే